పెద్ద స్కామ్ అని చెప్పేసి కూడా ఇరుపక్షాలు ఇటు బీఆర్ఎస్ కావచ్చు అలా బీజేపీ కూడా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ఏమో మీకు సంబంధించిన ప్రూఫ్స్ బయట పెట్టండి అని చెప్పేసి కాంగ్రెస్ మాట్లాడుతుంది. ఏం చెప్తారు? కాంగ్రెస్ ఏమంటున్నారంటే కేసీఆర్ టైంలో ఇంకా 100 రెట్లు ఎక్కువ అవినీతి జరిగింది. వాళ్ళు అవినీతి జరిగిందని మీకు అవకాశం ఇచ్చారు తెలంగాణ ప్రజలు, మేమందరం మద్దతు ఇచ్చాం. బట్ మీరెందుకు ఇంత 5 లక్షల కోట్లని కేసీఆర్ అంటున్నారు, కేటీఆర్ 6 లక్షల కోట్లని బీజేపీ వాళ్ళు గవర్నర్ని కలిశారు. ఇంత అవినీతి చేయవలసిన అవసరం ఏముంది? అందుకనే కోర్టులో నేను ఇవాళ గత వారమే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేసి ఈరోజు ఆర్గ్యూ చేశాను. కోర్టు అనుకూలంగా స్పందించారు. నోటీసులు సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చారు. అద్భుతంగా నేను ఇచ్చిన వాదనలన్నిటికీ చక్కగా సమర్థించారు. 1 జీవో 27ని క్యాన్సిల్ చేయండి. 2 అప్పటి వరకు భూములు అమ్మడానికి వీల్లేదు, స్టేటస్ కో ఇవ్వండి. 3 డిసెంబర్ 8, 9, 10 వార్ క్రిమినల్ టోనీ బ్లేర్ని ఎవరన్నా తీసుకొచ్చి డ్రామాలు ఆడుతున్న ఈ గవర్నమెంట్కి ఎవరు అగ్రిమెంట్లు చేయడానికి పర్మిషన్లు ఇవ్వకుండా ఆపండి. వారు కూడా అండర్టేకింగ్ తీసుకున్నారు. ఎవరు ఒకవేళ కాంట్రాక్టులు తీసుకున్నా మిమ్మల్ని విడిచిపెట్టేది లేదు నేను.